ప్రతి అడుగు ఒక కథ చెప్తుంది. తాబేలు కూర భలే రుచిగా ఉంది. లిటిల్ డైలాగ్స్ రాంగ్ వందచ్చిన ఎక్స్క్యూజ్ మీ. అందరికీ నమస్కారం. నమస్కారం. ఈ రోజు తాబేళ్లు పట్టడానికి వెళ్తున్నాం. వావ్. పదండి వెళ్దాం. ఓకే, ఐ విల్ సీ. ఈ తాబేళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నామయ్యా, పట్టాల్సింది వేయాల. మనం ఈరోజు నీటి తాబేళ్ళు కాదు, మెట్ట తాబేళ్ళు పట్టడానికి వచ్చాం. నేలలో జమ్ములో అట్లా ఉంటాయి అవి, మనం తవ్వితే బయటకు వస్తాయి. నీటి తాబేళ్ళు అయితే నీళ్ళల్లోనే ఉంటాయి. ఈ మెట్ట తాబేళ్ళు అంటే ఈ జమ్ములో ఇట్లా బయటే తిరుగుతూ ఉంటాయి, మనకు పట్టుకుంటే చిక్కుతాయి. అది తినేయే. నీటి తాబేలు తింటారు, మెట్ట తాబేలు తినొచ్చు, రెండు తినేయే. చాలా బాగుంటుంది కూర. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఎక్కడుండారు తాబేళ్ళు? అలా రండి బయటికి. పట్టి అలా మీ సంగతి చేస్తూ ఉండు, పట్టి చూపిస్తూ ఉండు. మీకు పట్టి చూపిస్తాను గట్టయినా మెట్ట తాబేలుని ఇవాళ. ఈ మెట్ట తాబేలే కాదు, నీటి తాబేలు కనిపించినా కూడా పట్టుకుంటా. సరే, ఆడన్నా బయటికి రా, బయటికి రండి. పాములు ఉండవాకండి, తాబేలు రండి బయటికి. సరే, అక్కడ నీటి తాబేలు కనిపించింది, అక్కడికి వెళ్తున్నాం పట్టుకోవటానికి. నీళ్ళైతే ఫుల్లుగా పారుతున్నాయి, వచ్చాము పట్టుకుంటాం. ఇప్పుడు ఎక్కడున్నా పట్టుకోవటమే దీన్ని. చిక్కింది. అది నిలబడకుండా వెళ్ళిపోతుంది లోపల లోపల. ఎట్టబ్బా చిక్కేది? ముళ్ళు ఉండయాడ, అన్నీ ముళ్ళే. చిక్కింది. పట్టుకునేదా? చూడండి, నీటి తాబేలుని పట్టుకున్నాను చూడండి. ఇంకా ఎత్తుకుదాం. ఈ బురదలో మనకి మట్టి మాత్రమే కనిపిస్తుంది, కానీ వేటగాడి కంటికి ఇది ఒక పుస్తకం. ప్రతి అడుగు ఒక కథ చెప్తుంది. ఇదిగో ఈ గుండ్రని జాడాలు చూస్తే తెలుస్తుంది, ఇక్కడ తాబేలు తిరుగుతుంది. బురదలో దాముకొని దాని ప్రాణాలు కాపాడుకుంటుంది. ఓయమ్మ,
అడవిలో వేగంగా పరిగెత్తే జంతువులు ఎన్నో ఉంటాయి, కానీ వాటిల్లో కొన్ని కాలంతో కలిసి మాయమైపోతాయి. ఈ నేలలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి, వాటిల్లో తాబేలు గుడ్లు కూడా ఉంటాయి. మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అడవిలో బలం ఉన్నవాడు కాదు రాజు, ఎవరి వరకు నిలబడినవాడే రాజు. ఆ మాటకి తాబేలే సాక్ష్యం. తాబేలు మనకు నేర్పింది ఒక్కటే, వేగంగా పరిగెత్తడం కంటే పడిపోయినా మళ్ళీ లేవటం గొప్పది. చిన్న జీవి ఈపు మీద మోసేది ఈ గూడు కాదు, ప్రకృతి ఇచ్చిన ఓర్పు, ధైర్యం. అలాంటి ధైర్యమే మనలో కూడా ఉండాలి. ఎంత ఎండ మండినా, ఎంత వర్షం కురిసినా, ఎంత ప్రమాదం వచ్చినా తాబేలుకి బతకటం తెలుసు. చికెన్ 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 ప్రతి అడుగులో మృత్యు ఎదురు చూస్తూ ఉంటది, అయినా తాబేలు ఆగదు, నెమ్మదిగా ముందుకు సాగి వెళ్తూ ఉంటది. తాబేలు కూర భలే రుచిగా ఉంటది, దాన్ని చేసే విధానంగా చేస్తే అసలు దాని అంత రుచి ఉండదు, అంత బాగుంటది అన్నమాట. మేము చేస్తాం, మాకు తెలుసు. దాన్ని బాగా ఏపుడు చేసుకుంటే అసలు అంత రుచిగా నెయ్యిలాగా ఉంటుంది. దాంట్లో వేసే ఎన్ని మసాలాలు అన్నీ వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. అయితే కూర బాగుండదు, కానీ ఏపుడు బాగుంటుంది. దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి, చాలా రుచిగా ఉంటుంది, తింటే మంచిది. తాబేలు అంటారు, దాన్ని తింటే ఉంటుంది మజా, అంత రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. దాని గుడ్లు కూడా ఉంటాయి లోపల, అవి అసలు ఇంకా అసలు కోడిగుడ్లు లాగే ఉడుకుతాయి ఏపుడులో వేస్తే, అసలు అంత రుచిగా ఉంటాయి. ఇది తాబేలుకి ఏంటంటే పైన మన ఇనపరేకులాగా ఉంటుంది, మూత వేసుకొని ఉంటుంది కదా పైన, అది బొచ్చ, మన ప్లాస్టిక్ బొచ్చలాగా ఉంటుంది అది. దాన్ని అది మనం తీస్తే రాదు మామూలుగా, దాన్ని మంటలో వేసి కాలిస్తే అప్పుడు ఈ మాంసం అంతా ఉడికి అప్పుడు ఊడొచ్చిద్ది అనమాట. అసలు మామూలుగా ఉండదు, అంత రుచిగా ఉంటుంది అది. సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోతే ఊరుకోను, అందరు చేయాల్సిందే. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.